మాకు పెళ్ళై 6 ఇయర్స్ అవుతుందండి. 6 ఇయర్స్ అయినప్పటికెళ్ళి వాళ్ళు ఒకటే వేధిస్తున్నారు. అత్త స్వరూప, మామ వెంకటరెడ్డి, భర్త సికిందర్ రెడ్డి, ఝాన్సీ వాళ్ళ ఆడపడుచు సౌసుల్ రెడ్డి, ఝాన్సీ వాళ్ళ హస్బెండ్, వాళ్ళ చెల్లెలు సులోచన, వీళ్ళందరూ కలిసి నా బిడ్డను చాలా టార్చర్ చేసిరు. ఎన్నిసార్లు దాచిపెట్టుకుంది. తరువాత మాకు ఒక 6 months కింద చెప్తే మేము ఇంటికి వచ్చిన తర్వాత మా బిడ్డను పంపిస్తామంటే వాళ్ళ భర్త సికిందర్ రెడ్డి పైసలు కావాలని చెప్పేసి మమ్మల్ని టార్గెట్ చేసిండు. మా బిడ్డ మాకు చెప్పలేదు, అది దాచిపెట్టింది. చెప్పిన తర్వాత ఒకసారి 25 లక్షలు ఇచ్చినాము. రామ్దాస్ పెళ్ళిలో ఫిష్ ఫామ్ పెడతాము అని అంటే అవి ఇచ్చిన తర్వాత మళ్ళీ నెల్లూరులో చేసుకుంటా అన్నాడు. అప్పుడు ఒక 25 లక్షలు ఇచ్చినాము. పైసల గురించి టార్చర్ చేసిన తర్వాత కూడా మేము ఇచ్చినాము, మా బిడ్డ సంతోషంగా ఉండాలి అని. అవి కూడా సరిపోవు అన్నట్టుగా ఇంకా ఇంటికి పోతే ఇది నా ఇల్లు కాదు, మా అమ్మ నాన్నది, నువ్వు నా ఇంట్లో ఉండొద్దు అన్నాడు. సరే ఈడ ఉండొద్దు అంటున్నావు కదా, నేను నెల్లూరులో ఉంటున్నావు కదా, నేను ఆడికే వస్తా అని అన్నది. అంటే తీసుకుపోతా అని 1 year టైం వేస్ట్ చేసిండు, తీసుకుపోలేడు. ఒక 6 months కింద తీసుకొస్తాడు. వాళ్ళ ఇంటికి వస్తే అన్నం పెట్టలేరు, వాటర్ వేయలేరు, చిన్న పాపను కొట్టిరు, ఇంట్లోకి వెళ్ళిపో అని దొబ్బేసిరు వాళ్ళు. ఇలాంటి టార్చర్ పెట్టిన తర్వాత మొన్న ఒక 3 months కింద గొడవ అయిన తర్వాత వాళ్ళు ఇంట్లోకి వెళ్ళిపోయారు. మేము ఉన్నాము, ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చుకున్నాము అన్నారు. వాళ్ళు తెచ్చుకున్నాక ఉంటే కూడా మమ్మల్ని చాలా నానా మాటలు అంటున్నారు. ఆ బూతులు మనం చెప్పలేము, మా దగ్గర వీడియోస్. మీ అమ్మాయి కాపురానికి రాలేదు అని అయితే చుట్టుపక్కల వాళ్ళు చెప్తూ ఉన్నారు. అసలు ఎప్పుడు కూడా అమ్మాయిని మేము ఈ మధ్య చూస్తూ ఉన్నాము, ఎప్పుడు కూడా ఆ అబ్బాయిని అంటే అల్లుడు ఎవరైతే ఉన్నారో నెల్లూరులో ఉన్నారని చెప్తూ ఉన్నారు కదా, అల్లుడిని మేము ఎప్పుడు కూడా చూస్తూ ఉన్నాం, కానీ ఈ అమ్మాయి రీసెంట్గా మాకు కనిపిస్తుందని అయితే చుట్టుపక్కల వాళ్ళు చెప్తూ ఉన్నారు. మీరు కాపురానికి పంపించలేదా అమ్మాయిని? మేము కాపురానికి పంపించినాము. పంపిస్తే వాళ్ళు ఎప్పుడు ఇంట్లోకి వెళ్ళి దొబ్బేస్తూ ఉన్నారు. కొడుకు మా బిడ్డ లేనప్పుడు నెల్లూరులో ఉంటున్నాడు, మా బిడ్డ మా ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళ మమ్మీ వాళ్ళ ఇంట్లో వచ్చి ఉంటున్నాడు. ఇంకా బయట వాళ్ళకి ఎలా తెలిస్తే ఇన్ని రోజులు బయటికి పొక్కలేదు కనుక మేము చెప్పలేము, కనుక తెలియలేదు ఇంట్లో విషయాలు. ఇప్పుడు బజార్కి ఎక్కింది కనుక ఆ విషయాలన్నీ తెలిసినవి. బస్తీ వాళ్ళు అంతా వాళ్ళకే సపోర్టింగ్ ఉన్నారు. ఎప్పుడు చూసారు లాస్ట్ మేము 6 months కింద కూడా చూసాము. ఇంటికి వచ్చి తోలు ఇచ్చినాము, పెద్ద మనుషులను పిలిచి మాట్లాడితే సరే ఓకే ఉంటాము, బయట అపార్ట్మెంట్లో ఉంటాము, ఇద్దరం కలిసి ఉంటాను పెద్ద మనుషులలో చెప్పిండు. తర్వాత అంతా అయిపోయిన తర్వాత నేను ఉండను, నాకు అవసరం లేదు అని మాట్లాడదామని చెప్పేసి డైవర్స్ నోటీస్ పంపించాడు. మాట్లాడదామన్నారు. ఎందుకు డైవర్స్ నోటీస్ పంపించినామని మేము పెద్ద మనుషులము ఒక 10 members వచ్చినాము. వస్తే వాళ్ళుగా తాళాలు వేసుకొని బయటికి వెళ్ళి పక్కింటి మీదకి వెళ్ళి దుంకి వెళ్ళిపోయారు వాళ్ళు. వెళ్ళిపోతే మేము ఒక 2 days టెంట్ వేసుకొని ఉంటాము. టెంట్ ఎందుకు వేసుకురని సిఐ సార్ సైదుల్ రెడ్డి సార్ అన్నాడు. అంటే సార్ మా పరిస్థితి ఇలా ఉంది, ఒక ఆడపిల్లకు న్యాయం జరగాలని మేము అడుగుతున్నాము అని. మీరు ఏమైనా ప్రెషర్ పెట్టారా అమ్మా? అమ్మాయి ఒకవేళ నేను ఆ భర్త దగ్గరికి కానీ అత్తమామలు ఇలాగా హింస పెడుతూ ఉన్నారు, నేను వెళ్ళనని చెప్పినా సరే, అంటే ఆడపిల్లగా ఇలాంటివన్నీ కామనే ఉండమ్మా అని చెప్పి మీరు ఏమైనా ప్రెషర్ లాంటిది పెట్టారా? వెళ్ళండి నాన్న, ఇంట్లో కలిసి ఉండాలి అని అడిగితే సరే అని అడ్జస్ట్ అయింది. అయినా కానీ వాళ్ళ టార్చర్ భరించలేక ఝాన్సీ వాళ్ళ ఆడపడుచు వాళ్ళ అత్త చంపడానికి ప్లాన్ చేస్తే బయటికి తప్పించుకొని వచ్చింది. ఇక అప్పటికెళ్ళి మేము పంపకుండా పెద్ద మనుషులలో పెట్టినాం మేము. ఇంకా వాళ్ళని పెట్టిన తర్వాత ఈ అరాచకాలన్నీ చేస్తున్నారు. 3 monthsకి వెళ్ళి బూతులు తిడుతున్నారు, వాటర్ ఇస్తలేరు, ఇంట్లో ఉండనిస్తలేరు, మా ఇంట్లో ఎందుకు ఉంటున్నారని చాలా హింసిస్తున్నారు వాళ్ళు. ఇవన్నీ చెప్పుకోలేదు. మొన్న అన్ని తెలిసేసరికి ఆమెకు పోలీసులకు పాపను దగ్గరికి రానియలేదు, ఆ పాపతో ఉండనివ్వలేదు. బయట ప్రపంచానికి ఎట్లా చూపించారంటే ఆ హస్బెండ్ దగ్గరికి రానియరు. ఎప్పుడో నైట్ తెల్లవారుజామున వస్తాడు. ఈ పాప డాక్టర్ కదా, జాబ్ చేసుకొని అట్లా ఒకతే వచ్చేది. అన్నం కుక్కకెట్టే అన్నం కూడా పాపకు పెట్టలేదండి. పాప అట్లా కూడా అన్నం పెట్టకుంటే ఆ అన్నం తిని తన చిన్న పాపకు పెట్టుకుంది. అంత కనికరం లేని మనుషులు. స్నానానికి పోతే ట్యాపులు బంద్ చేస్తారు, రూమ్లోకి పోతే కరెంటు బంద్ చేస్తారు. ఈ విధంగా పెడితే ఏ పాప అయినా భరిస్తుందండి? అప్పటికి భరించిందండి, ఇప్పటికి కూడా ఉండలేదు అంటే మీరు ఇంట్లో ఇంత టార్చర్ పెడితే ఎట్లా ఉంటుంది ఆ పాప డాక్టర్ ఎంత ప్రెజర్ ఉంటుంది? మీరు ఉండలేనని కాలనీ వాళ్ళతో చెప్పియొచ్చు, కానీ అది నిజం కాదు. వాసం చూడండి మేడం, మీరు వాసం చూసే మాట్లాడండి. మీరు అలా చెప్పించినంత మాత్రమే కాదు. ఆ పాప సూసైడ్ ఎందుకు చేసుకుంటుంది? డాక్టర్ అయ్యండి, అంత స్ట్రాంగ్ పర్సన్. మీరు ఎంత హింసించకుంటే, ఎంత టార్చర్ చేయకుంటే ఈ లెవెల్కి వస్తుంది. చిన్న పాప ఎంత ప్రాణం అండి పాప అంటే అమ్మాయికి. మరి ఈరోజు అత్తమ్మ ఎవరు కూడా ఇంటి దగ్గర లేరమ్మా, పారిపోయారు.
ఎవరు కూడా కనిపించట్లేదు, ఇళ్ళకి కూడా తాళాలు వేసుకొని ఉన్నారు. అంటే రాత్రి పోలీస్ స్టేషన్లో చాలాసార్లు పలుమార్లు 10 times కంప్లైంట్ ఇచ్చాం మేడం. సిఐ సార్ గారు దానికి ఏం రెస్పాన్స్, ఇన్లీగల్గా నువ్వు ఉంటున్నావు అని సిఐ సారే వచ్చి అనిపోయిండు. అనిపోతే మా బిడ్డ 3 days అన్నం తినలేదు, అప్పుడే ఏడ్చింది. మేమందరం నచ్చ చెప్పుకున్నాము మా బిడ్డకు. మొన్న కూడా వచ్చి కంప్లైంట్ ఇస్తే మీరు ఉండొద్దమ్మా, ఇంట్లో ఉండడానికి రైట్స్ లేవు అని అన్నాడు. ఒక్క పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండి అమ్మాయిని అన్నాడు. ఇల్లీగల్ అంట సార్, ఇల్లీగల్ అంట మేడం. పెళ్ళైన భార్య అత్తగారింట్లో ఉండడం ఇల్లీగలా మేడం? ఆ రోజు నేను కూడా ఉన్నా మేడం. నువ్వు ఇల్లీగల్గా ఇక్కడ పోరాటం చేసి నువ్వు లీగల్గా కోర్టుకో అంటాడు. అంటే ఇంకా అత్తగారింట్లో ఉన్న వాళ్ళందరూ ఇంకా కోర్టుకే తెచ్చుకుంటారా మేడం? భర్తతో ఇల్లీగల్ ఉంటారా? పెళ్లి చేసుకొని అవన్నీ లేవా మా దగ్గర ఎవిడెన్స్? నువ్వు ఇల్లీగల్గా ఉన్నావు అన్నాడు. ఏం సార్ అట్లా అంటారు అని అంటే, మీరేమన్నా ఉంటే కోర్టులో తెలుసుకొని అని అన్నాడు. ఇప్పటికి కూడా మేడం రెస్పాన్స్ లేదు. అసలు మొత్తం ఏమి ఇచ్చిర్రో ఏం తిన్నారో మేడం. ఒక ఆడపిల్ల జీవితం ఆవేదన వాళ్ళకు ఉండదు. సూసైడ్ చేసుకునే ముందు ఏమైనా పేరెంట్స్ కి కానీ మీకు కానీ ఏమైనా ఇంటిమేట్ ఇచ్చిందా? ఏమీ ఇవ్వలేము. ఆ వీడియోలో ఆమె చాలా బాధపడుతూ బాధపడింది. బర్త్డే పాప, నిన్నది పాపది బర్త్డే అయితే ఫ్రెండ్స్ తోటి బయటికి వెళ్దాం అనుకుందంట. మా అక్కను కొంచెం బయట డ్రెస్ చేంజ్ చేసుకుంటా అని అక్క బయటికి రాగానే రూమ్లో లాక్ చేసుకొని డ్రెస్ చేసుకుంది. చాలాసేపటికి రాకపోయేసరికి ఇంకా భయపడిపోయింది. ఇట్లా కొడితే ఇంకా పాప లేదు, అన్కాన్షియస్కి వెళ్ళిపోయింది. అప్పుడు మా బ్రదర్ ఉన్నారు అదే టైంకి ఇంట్లో ఉన్నారు పైన ఉన్నారు. పాపను ఎప్పటికప్పుడు చేస్తూనే ఉన్నారు. కరెంట్ ఇవ్వకుండా నీళ్ళు ఇవ్వకుండా టార్చర్ చేస్తున్నారు. చిన్న పిల్లను టార్చర్ చేస్తురండి. ఆ పాపను ఎంత చిన్న పాప అండి, మన్మరాలు. కాలనీ ఒక పెద్ద ఆయన వచ్చి మాట్లాడి, చిన్న పాప కదా, మన్మరాలే కదా, కొంచెం చూడొచ్చు కదా అంటే, మాకు ఏం సంబంధం, కన్నోడిని అడుగురా అంటాడు. కన్నోడోడు ఆయన కొడుకే కదా, నీ కొడుకుకు నువ్వు చెప్పుకోలేవా? కన్నోడోడు దాచిపెట్టి ఇలా మాట్లాడుతున్నావు నువ్వు అన్నీ. ఆడపిల్ల బాధ మీరు కాలనీ వాళ్ళతో చెప్పియొచ్చు, వాసన చూడాలి మేడం. ఎందుకంటే ఆ పాప ఎంత అంటే నా బిడ్డ అని నేను చెప్పను మేడం. చాలా మంచి వ్యక్తి మేడం, పర్సన్. అసలు ఒక డాక్టర్ వృత్తి చేస్తే ఆమె రాసుకుంటుందా మేడం? ఎంత స్మూత్. ఈ పోలీసులు కూడా సహకరించలేదు మేడం. ఎప్పటికప్పుడు వాళ్ళు తిన్నారు, వాళ్ళ మాటనే మాట్లాడుతారు. ఇప్పటికి కూడా మేడం మాది రెస్పాన్స్ లేదు. రాత్రి పోతే కూడా కేసులు పెడతా అంటుండు మేడం. సిఐ సార్ కేసులు పెట్టాను, వీడియో తీస్తుండు మేడం. నన్ను వీడియో తీయరు అంటుండు. కేసులు పెట్టి ఏం చేస్తారు మేడం? ఎంతమందిని ముప్పిస్తారు? మేమేమన్నా ఆగుతామా? మేము కూడా చూస్తాం పోలీసులు. మీరు ఎట్లా కేసు పెడతా అంటారు దౌర్జన్యం? ఆడపిల్ల మా బిడ్డ ప్రాణం పోతుంటే మేము ఆగుతామా మేడం? చూసి ఉండాలా? అదా మీ రైట్స్? పోలీసులు ఇల్లీగల్ అంటాడు మేడం. సార్ సమాధానం చెప్పాలి. ఇల్లీగల్ ఎట్లొచ్చింది? పెళ్లి చేసుకొని వచ్చిందా? ఇల్లీగల్గా ఎట్లా అన్నావు నువ్వు? రైట్స్ లేవన్నాడు. రైట్స్ ఎలా ఉన్నాయి మేడం? మీరే చెప్పాలి మేడం. పోలీసు ఆ స్థానంలో ఉండి ఆయన అనాల్సిన మాటలు ఇల్లీగల్ అన్నాడు మేడం. ఆ రోజు అన్నాడు, రాత్రి అంటుండు కదా, మళ్ళీ మీడియా వచ్చేసరికి అంటుండు నేను ఇల్లీగల్ అనలేదు, లీగల్గా పోరాడుండ్రే అని అంటున్నాడు. ఎట్లా మేడం మీరు ఇన్ని మాటలు, డబ్బు తిని ఇన్ని మాటలు మాట్లాడితే పోలీసులే ఉండి ఒక మామూలు మనిషికి డిపార్ట్మెంట్, మా బావగారు పోలీస్ డిపార్ట్మెంటే మేడం. ఇప్పుడు రైతు వాళ్ళ డాడీ డిపార్ట్మెంట్ ఉన్న ఆయన బిడ్డకే సెక్యూరిటీ లేదు. ఇవాళ నువ్వు కామన్ మన్ వాళ్ళకి ఏం చేసావు నువ్వు? నిన్న వేరే వాళ్ళు కూడా అంటారు, ఈ సిఐ సారు మొత్తం డబ్బులు తిని ఇట్లా మాట్లాడతారని వేరే వాళ్ళు కూడా. ఇలా కాలనీ వాళ్ళతో చెప్పించారు మేడం. మా పాప కాపురానికి వెళ్ళలేదని కాదు, వెళ్ళింది పాప. ఆమె చదువు కోసము అక్కడ ఇక్కడ ఉండాల్సి వచ్చింది. మహారాష్ట్రలో అక్కడ ఇక్కడ ఉండాల్సి చదువు అయిపోయిన తర్వాత ఈ మధ్యన 1-2 years హైదరాబాద్ వచ్చింది. వచ్చాక కూడా పంపించినాం పెద్ద మనుషులతో మాట్లాడి. పంపిస్తే నీళ్ళు ఇయ్యక, కరెంట్ ఇయ్యక, తిండి పెట్టక ఆ పాపను హస్బెండ్ అయినోడు తీసుకురావడం మేడం. హాస్పిటల్కి వెళ్ళి నువ్వే రావాలి, నువ్వే పోవాలి, లేకపోతే జాబ్ బంద్ చేయి. ఇప్పుడు కనీసం అమ్మాయిని చూడడానికి ఎవరు కూడా రాలా, హస్బెండ్ కానీ మేడం ఎవ్వరూ రాలేదు. ఇంకా రాత్రి ఇంకా మేము పాపను ఇట్లా పోతే ఇంటికి పోతే మా మీద గలీజ్ మాటలు తిట్టి మమ్మల్ని కొట్టడానికి వస్తారు మేడం. కాలనీ వాళ్ళకి సపోర్ట్ చేసి. ఇంత దౌర్జన్యం మేడం, ఇట్లా ఎవరికి ఉండదు మేడం. ఏ పరిస్థితి ఎలా ఉందండి? క్రిటికలే మేడం, ఇంకేం చెప్పలేకపోతారు మేడం. ఇంకా 24 hours అబ్జర్వేషన్లు ఉంచాలంటూ. పాప ఎలా ఉంది? చిన్న పాప ఎలా ఉంది? చిన్న పాపను ఇంకా పాప మమ్మీ అని అడుగుతుంది. మా ఇంట్లోనే మా చెల్లె వాళ్ళ ఇంట్లో పెట్టచ్చు. పాపకు తెలియదు కదా మేడం, ఏడుస్తూ ఉంది మమ్మీ కావాలి అని. ఇంకా ఎవరికి మేడం ఇంత బాధ ఎవరికి ఉండొద్దు మేడం. ఏ ఆడపిల్ల తల్లిదండ్రులకు రావద్దు. మెయిన్ ఆ సిఐ సార్ మాత్రం వదిలొద్దు మేడం. మీరు ఆ సార్ చేయబట్టుకునే ఇంత దూరం వచ్చింది పరిస్థితి. ఏ ఆడపిల్లలకి ఇంత పరిస్థితి రావద్దు మేడం. అయితేనే ఉన్నాయి మేడం. ఈరోజు జరుగుతుంది కామన్ అనుకుంటారు. ఎవరైనా వదిలొద్దు మేడం, చాలా స్ట్రాంగ్గా తీసుకోవాలి. ఆ పాప కాపురానికి రాలేదని ఎవరికి తెలుసు మేడం? ఎవరు చూసిర్రు? కాలనీ వాళ్ళతో చెప్పిస్తే సరిపోతుందా మేడం? పాప రాలేదని ఎవరు చూసిర్రు? మీరు లోపల చేసే టార్చర్ ఎవరు చూసిర్రు? మీరు ఇంట్లో కరెంటు వాటర్ ఏమి ఇవ్వకుంటే పిల్ల అల్లాడిపోతుంది. డాక్టర్ బయట నుంచి బుక్ చేసుకోవచ్చు, అట్లా కూడా దేనియరు మేడం. ఇంటికి అట్లా కూడా దేనియరు. ఇదంతా ఎవరు చూసిర్రు మేడం? మేము చూసినాం దగ్గరికి వెళ్ళి.
ఇదంతా కూడా కాలనీ వాళ్ళ చేత చెప్పించారు. చెప్పించాను మేడం, చెప్పించారు. ఒక 4 నేను ఫామ్ చేసుకురు. మా అక్కను కూడా కొట్టిరు మేడం చాలాసార్లు. అటాక్ చేసిరు. ఆమె కూడా అప్పుడు హాస్పిటల్లో జాయిన్ అయింది మేడం. ఏ ఆడపిల్లకి ఇట్లాంటి పరిస్థితి రానియకుండా మేడం ప్లీజ్ దయచేసి రిక్వెస్ట్ చేయండి మేడం మీరు. నేను సార్ మాత్రం డబ్బులు తిని చాలా చేసిండు మేడం. అసలు సైద్ రెడ్డో ఏమో ఆయన చాలా. నేను ఆ రోజున్న మేడం నా చిన్న పాపకు అన్నం తినిపించుకుంటా మా బిడ్డకు తోడుగున్నా. ఇల్లీగల్ నీ కూతురు అంటుండు. ఎట్లా ఇల్లీగల్ అయింది సార్ అని అడిగా. ఏమన్నా అంటే కేసు పెడతా అంటాడు. ఎంత పెడతాను మేడం? రైట్ సైడ్ ఉన్నది కేసు పెడతావా నువ్వు? మామూలు కామన్ మీద